అల్లు అర్జున్, మహేష్ బాబు, ఇంకా రామ్ చరణ్, ఎన్టీఆర్, వీళ్ళంతా యంగ్ జనరేషన్ బాగా ఫాలో అవుతారు కదా. వీళ్ళు వాళ్ళ సినిమా ఫంక్షన్లో మీరంతా నా ఫ్యాన్స్ అని చెప్పుకోవడం గర్వపడతారా అన్నప్పుడు అందరూ ఏం చెప్తారు? ఎస్ అంటారు కదా, ఎస్ అంటారు కదా. అప్పుడు వాళ్ళు ఏం చెప్తే బాగుంటుంది? మీరు నిజంగా నా ఫ్యాన్స్ అయితే, మీరు నన్ను అభిమానిస్తున్నట్లయితే, మీ ఊళ్ళో రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడకూడదు. కెన్ యూ డూ ఇట్? ఊరికే కటౌట్లు కట్టి దాంట్లో వేయడం కాదు. ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ, డూ ఇట్ దిస్. ఇది స్టేట్మెంట్ ఇవ్వాలి. అందుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి. అర్థమవుతుందా? మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? రియల్లీ యూ లవ్ మీ? అప్పుడు వాడు యాస్ యాస్ అని కేకలో విజిల్ చేస్తారు. అయితే మీలో ఎంతమంది మీ అమ్మా నాన్నని చచ్చే వరకు బాగా చూసుకుంటారు చేస్తాను? ఇలా అడిగితే వాడు హీరో. అదే వాళ్ళ డబ్బులు క్యాష్ దాచుకోవడానికి వాడు హీరో ఎందుకు వస్తుంటాడు? ఇలా అడగాలి. మళ్ళీ ఇంకో సభ, ఇంకొక సినిమా ఫంక్షన్, అప్పుడు మళ్ళీ అడగాలి, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? ఒక్క ఆవు కూడా రోడ్ల మీద ప్లాస్టిక్ తినకూడదు, ప్రతి ఆవుని రక్షించాలి. ఓ స్టేట్మెంట్ ఇవ్వండి. సచిన్ టెండూల్కర్ దేని గురించి యాడ్ ఇస్తాడు? సచిన్ టెండూల్కర్ యాడ్ దేనికి ఇస్తాడు? బూస్ట్, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు. అది నాగడు బూస్ట్, అదని తెలుసు. అది బూస్ట్ కాదు, వేస్ట్. మహేష్ బాబు థమ్సప్ తాగమని యాడ్ ఇస్తాడు. అది చెప్పి యాడ్ ఇస్తాడు. ఇప్పుడు తాగుతూనే వాడు చూద్దాం, నిన్ను తాగమంటాడు. అంటే అతను తాగడు. అతను చెప్పాడు ఇంటర్వ్యూలో, సుమ ఏదో సినిమాకి ఇంటర్వ్యూ చేస్తూ మిరపకాయ బజ్జీలు తిన్నాం, పులిహార దద్దోజనం తిన్నాం, ఇంకోది ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాం. ఎందుకు తినరు అని అడిగింది. ఈ పెరుగన్నం డైరీ ప్రోడక్ట్, పెరుగది నేను వాను, ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఆయిల్ నేను తిన్నాను. ఓపెన్గా అతను చెప్పాడు. ఇప్పుడు అతను పెరుగన్నమే తింటాడు కదా, నీ డ్యూ అదేంటిదా, ఏం డ్యూ ఎందుకు అవుతాడు? నువ్వు ఎప్పుడైనా టాయిలెట్ క్లీన్ చేసావా? సింక్ కానీ నేను చేసుకుంటా నా రూమ్. ఓకే, ఆ సింక్ క్లీన్ చేయడానికి మనం ఏది వాడతాం? అదే. ఈ మాట ఎవరు చెప్తే బాగా ఎక్కుతుంది? మీరు పెప్సీ కొనండి, మీరు కోకోకోలా కొనండి, మీ టాయిలెట్లు శుభ్రంగా ఉంచుకోండి. నల్లని పెప్సీ, తెల్లని జిప్సీ. ఎవరు చెప్పాలి? హీరోలు చెప్పాలి, సెలబ్రిటీస్ చెప్పాలి. దెబ్బ కంపెనీలు పడుకుంటాయి. నువ్వేమో ఆ దగ్గర కోట్లు మింగేసి డూ ద డ్యూ అంటే అదేంటి? అందుకని యూ బెటర్ బై రియల్ హీరో, యూ కెన్ చేంజ్. పవర్ పవర్. అందుకని నువ్వు బాగా చదవాలి, నీకు దేశభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, నీకు పవర్ ఉండాలి, దేశానికి ఉపయోగపడాలి. నువ్వు ఏదన్నా నీ పేరు, నీ డబ్బు, నీ శక్తి, నీ తెలివి దేశానికి పనికి రాకపోతే నువ్వు సచ్చినట్లే. వీళ్ళు ఎక్కువ మంది ఎందుకున్నారు? ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆయన బట్టలు బాగా కట్టుకోండి అన్నాడు శివాజీ. నన్ను మేమేం కట్టుకుంటే నీకెందుకురా పెద్ద గొడవ, చర్చ. మరి నిన్న కట్టమైసమ్మ గుళ్ళో ఒక టాయిలెట్ ఏరియాడు తొరకొడు. అప్పుడు మాట్లాడచ్చు కదా, వీళ్ళు మాట్లాడరా? హీరో అంటే ధర్మానికి ఎవరు అడ్డం వస్తాడో వాడిని ఎదుర్కొనేవాడు. హీరో అంటే దేశద్రోహిని ఎదుర్కొనేవాడు. డిషు అని గ్రీన్ మ్యాట్లో ఫైట్ చేసేవాడు. అది యూ కెన్ రియల్ హీరో. దట్స్ మై విష్. థ్యాంక్ యూ.
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే ఏమైనా చెప్పండి, అది బంద్ చేయండి.